వెల్ అంతా సిద్ధం. తెలంగాణలో స్థానిక ఎన్నికల నగారా మోగనుందా అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. తెలంగాణలో స్థానిక సంస్థల సమరానికి సర్వం సిద్ధం అయిపోయింది. కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ పెట్టబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలు విడుదలకు అవకాశం కనిపిస్తోంది. ముందుగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళిక చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే 42% రిజర్వేషన్ అమలుకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. మరోవైపు రిజర్వేషన్లపై అక్టోబర్ 8న హైకోర్టులో విచారణ ఉంది. రిజర్వేషన్లపై ఈసీకి గెజిట్ అందించింది ప్రభుత్వం. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితాలు, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు అన్నీ సిద్ధమయ్యాయి. మొత్తం 5,763 ఎంపీటీసీ, 566 జడ్పీటీసీ స్థానాలున్నాయి. రాష్ట్రంలో 12,760 గ్రామ పంచాయతీలున్నాయి. ఈసీ ఆఫీస్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఎలేందర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎలేందర్, ఎన్ని గంటలకి ఈసీ ప్రెస్ మీట్ నిర్వహిస్తోంది? ఏ అంశాలని ప్రస్తావించబోతోంది? రైట్, మరొక 2-3 నిమిషాల్లో ఎన్నికల కమిషన్కి సంబంధించి ఒక ప్రెస్ మీట్ అయితే స్టార్ట్ కాబోతుంది. ప్రస్తుతం ఏర్పాట్లు అయితే సిద్ధమైపోయాయి. ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, అధికారులంతా కూడా రాబోతున్నారు. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి, దాని తర్వాత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఓవరాల్ ఒక షెడ్యూల్ అయితే ఇప్పుడు విడుదల చేయబోతున్నారు. ఎప్పుడు ఏ ఎన్నికలు ఉంటాయి, ఎన్ని దశల్లో ఉంటాయి, దానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుపుతున్నాం అనే అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిన్న మొన్న జరిగినటువంటి ఏదైతే రీసెర్చ్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి అన్ని విషయాలు కూడా ఇక్కడ ప్రస్తావించబోతున్నారు. దాదాపుగా మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించి 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత 3 దశల్లో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం దీనికి సంబంధించి కసరత్తులు అయితే చేస్తుంది. ఒకవైపు ఏదైతే బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి హైకోర్టులో విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో అది వాయిదా స్టే విధించని కారణంగా అది ఎట్లాగో నోటిఫికేషన్ ఇస్తే ఎలాంటి అడ్డంకులు వచ్చే అవకాశం ఉంటుంది, హైకోర్టు నుంచి వచ్చేటువంటి సూచనలు ఏ విధంగా ఉండబోతున్నాయనే అంశాలకు సంబంధించి ఒకవైపు న్యాయ సలహాలు, ప్రభుత్వం నుంచి డిస్కషన్స్ తర్వాత కూలంకషంగా చర్చించిన తర్వాత మరికొద్దిసేపట్లో షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం అయితే రెడీ అయింది. దీనికి సంబంధించి ఓవరాల్గా ప్రణాళికలు ఎట్లా ఉండబోతుంది అనే అంశాలకు సంబంధించి అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అన్ని నివేదికలు తీసుకున్నటువంటి ఎన్నికల సంఘం దీనికి సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశాలను కూడా ఖరారు చేసింది. నిన్న రాత్రి వరకు కూడా దీనికి సంబంధించి రిజర్వేషన్ అంశాలకు సంబంధించి ఒక కసరత్తు పూర్తిగా చేసిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ని మరికాసేపట్లో ఎన్నికల సంఘం విడుదల చేయబోతోంది. ఆల్ రైట్ ఎలేందర్.